Hi friends, welcome to Sapna Sami Vlogs. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పులిహోర తొందరగా చేసేస్తున్నాము. యాక్చువల్లీ ఎప్పుడైనా అత్తమ్మకి నైవేద్యం పెట్టేటప్పుడు ఫాస్టింగ్ ఉంటాము, కానీ ఈసారి ఫాస్టింగ్ ఉండే అంత ఎవరికి లేదు, పని ఎక్కువ ఉంది. అందుకనేసి యాక్చువల్లీ అప్పుడు మేము ఫంక్షన్ చేసినప్పుడే పెట్టాల్సింది, కానీ ఆ రోజు మాకు వీలు కాలేదు. రేపు అనుకుంటా పోస్ట్ పోన్ చేసేసినాము. సో మళ్ళీ మేము 30కి ఆ ఇంట్లో పాలు పొంగిస్తాం కదా, కొత్త ఇంట్లో. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ ఇంట్లో మా అత్తమ్మకి నైవేద్యం పెట్టి ఆమె ఆశీస్సులు మాకు రావాలని, ఆమె కూడా మనస్ఫూర్తి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఈ ఇంట్లో అయితే ఈ రోజు నైవేద్యం పెట్టి మళ్ళీ సండే రోజు ఆ ఇంట్లో పాలు పొంగిస్తాం కదా. ఆ రోజు పాలు పొంగియదట సప్న, మన ఇంటికి అయితేనేమో పాలు పొంగియాలట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పండి మాకు. రెంటెడ్ ఇంట్లోనేమో మనం పాలు పొంగియదట, అట్లా పొంగిస్తే సొంత ఇంటి కళలు నెరవేరాయంట. అది మన ఇల్లు కాదు కదా, వేరే వాళ్ళు కట్టిన ఇంట్లో మనం డబ్బులు ఇచ్చి ఉంటున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదని మాకైతే తెలిసింది. అది ఎంతవరకు నిజం అంటే కొందరు నమ్ముతారు, ఏ ఇంట్లోకి పోయినా ఆ ఇల్లు మనకు మంచిగా కావాలి అని అనుకుంటే కొందరు పాలు పొంగిస్తారు, కొందరు ఏమో నార్మల్ గా పూజలు చేసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏమో ఒక్కసారి కమెంట్ చేయరు ఫ్రెండ్స్. కమెంట్ ఆన్ ఉంటాయి ఈ రోజు. అందుకని చెప్పేసి మళ్ళీ రేపు అమావాస్య రోజు కూడా పెట్టొద్దు అంటారు కదా. అందుకనే ఈ రోజే ఆ ఇంట్లో పెద్దలకి నైవేద్యం పెట్టేసి ఇంకా రేపటి పనులు రేపటికే ఉంటాయి. ఎల్లుండి మళ్ళీ ఉగాది రోజు కూడా ఈ బచ్చప్పలు పోలేలు కూడా పెడతారు కదా ఇంట్లో. అది ఆ రోజు అన్నం అవన్నీ కలిపి పెట్టకుండా ఈ రోజు అన్నంతో పెట్టి ఆ రోజు అట్లా చేస్తారు. ఇక అన్ని పనులు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. ముందుగా సామాన్ చదవాలి సప్న, నువ్వు ఇట్లుంటే సామాన్ ఎట్లా చదువుతావు? ఇక రేపు ఒక ఇద్దరిని పెట్టించుకొని అపాయింట్ చేసుకోవాలి. ఒక ఇద్దరు ఉంటుంది, రండి ఫ్రెండ్స్ మా ఇంటికి. తాలింపు ఇంకా మంచిగా వేయగాలి, తాలింపు మంచిగా వేస్తేనే మంచిగా ఉంటుంది. రేపటి నుంచి సామాన్లు చదవడం మొదలు పెట్టుకోవాలి. సామాన్లు ఎక్కువ ఏముంది సప్న, జస్ట్ ఉండనీకి మాత్రమే. సరేనా? ఉండనీకే మాత్రమే అని అంటే ఇది కూలగొట్టేటప్పుడు అన్ని షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు మాత్రం జస్ట్ ఏమంటారు మనకు ఉండనీకి సరిపోయడం మాత్రం. ఇవన్నీ తీసుకుపోయి ఏం వేసుకుంటాం, అన్నీ వేస్ట్ రా. అన్ని అవసరం వస్తాయి అనుకుంటే మొత్తం ఇక ఉన్నదంతా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇల్లు కూడా అవసరమే, ఇల్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇగో అవసరం వచ్చేటి స్వప్న ఆడ మన ఆ ఇల్లు మనకి ఎట్లా అనుకున్నా, నేను ఎట్లా అనుకున్నా తెలుసా, ఒక హైలు ఉండాలనుకున్నా నేను. అట్లనే ఉంది కదా, దాని తగ్గట్టే మనం ఏది పడితే అది పెట్టి పారలు గడపారలు అలా పెట్టదు, ఈడనే పెట్టుకున్నాం. అదే అన్ని అట్లనే ఉన్నాయి. యాక్చువల్లీ శిరీషకు వాళ్ళ అమ్మ ఇట్లా వద్దంటే బాసాలు అన్నమాట గిన్నెలు పెట్టారు. ఎన్ని అయినారు గిన్నెలకు? 70,000 80,000. అప్పుడు అవి ఒక్కడు కూడా వేయకుండా ఎట్లనే మిక్సీ గంగా మిక్సీ తీసినాం. ఇంకోటి ఇడ్లీ కుక్కరా అదొక్కటే తీసినాం, డబ్బాలు గంతే, స్టీల్ డబ్బాలు మంచం. మిగతా ఎట్లున్న సామాన్ అట్లా ఉన్నాయి. శిరీషకు వచ్చిన ఒక్కటి కూడా ఓపెన్ చేయలేము మేము. మా చెల్లె అట్లనే ఉంది. అగో ఇంకో కొంచెం సప్న తాలింపు వేయగలే, తాలింపు వేయగని ఏం కాదు. కొంచెం అగో మరీ ఇట్లా పచ్చి కనిపిస్తలేదు సప్న. అగో కొంచెం తాలింపు వేయగని. ఒకళ్ళు వంట చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ చేయదు, కరెక్టే, నాకు కూడా తెలుసు అది. కానీ మనకు నచ్చినట్టు మనం చేసుకోకపోతే నచ్చినట్టు ఆమెకు నచ్చినట్టు నాకు నచ్చదు. అరే తాలింపు మాగితే బాగుంటుందా, పచ్చిది బాగుంటుందా? మరి కారం వేయకు, నార్మల్ గా ఇంకా కొంచెం మిక్సీలో పట్టి చూర చేస్తాయి. ఇట్లా ఉంటే బాగుంటది. ఈ రోజు మాకు వర్క్ ఎక్కువ ఉంది. మేము వచ్చేలోపు మీరు అన్ని వంటలు చేసి పెట్టేసేరి. మేము ఈ రోజు గొర్రెలకు మేకలకు స్నానాలు చేపించడానికి చెరువుకి వెళ్తున్నాం. పులిహోర అంటే ఇట్లా ఉండాలి, కానీ పులిహోరలో ఏ కలర్ ఉండాలి? పచ్చ కలర్ ఉండాలి. మనోళ్ళు ఏం చేసిరు, పసుపు ఇప్పుడు తాలింపు వేస్తారు. నేనేం చేసిన స్వప్న, మాగని అని చెప్పిన. అంటే ఇంకా కొంచెం టైం తీసుకోమని చెప్పిన, నువ్వే తొందరగా తీసేసినావు. పసుపుని కూడా ఇట్లా దాని తర్వాత కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ పసుపుని వేయించి సపరేట్ గా ఇట్లా పోస్తే అప్పుడు చాలా ఎగినట్టేనా? రైట్. సో ఫ్రెండ్స్, మార్నింగ్ టిఫిన్ లో ఉప్మా నచ్చిన వాళ్ళు ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉప్మా కాదు, సారీ, పులిహోర. అది కూడా నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నిమ్మకాయ పులిహోర వీళ్ళ అమ్మ చేయాలి, మస్తు ఉంటుంది అసలు. ఏ రోజు తిన్నాం కదా సప్న? ఏ రోజు తెచ్చినావు? నేను ఎప్పుడు తెచ్చినా మా ఇంట్లో తెలియదు. ఒకసారి పెళ్లి కాక ముందుకు అప్పుడు కథ మీద తెప్పించినప్పుడు కథ మీద, లేకపోతే అది ప్రసాదం చేస్తారు కదా అదా. కానీ మస్తు ఉండే ఆ రోజు, సూపర్ అంటే సూపర్ ఉండే. అరే మీ అమ్మ ఏ కూర ఎక్కువ మంచిగా వండుతారా? మీ అమ్మ వండిన కూరలలో ఏ కూర నీకు ఇష్టం? పప్పు.
పప్పు ఒకరోజు పప్పు చెప్పాలి రేపు రమ్మని మీ అమ్మని పప్పు చేస్తుంది కానీ నాకు ఎక్కువ పప్పు ఇష్టం కదా బావ. అది ఎక్కువ అంటే నేను పోతే ఎక్కువ పప్పు చేస్తుంది, ఇష్టంగా తింటాను. అంటే మళ్ళీ వెజిటేబుల్ రైస్ చేస్తుంది. అయితే ఒకరోజు చెప్పాలి ఆడి కొత్తింటి తీసుకోయినాక. తాలింపుల పసుపు గల్వలేదు ఇది పల్ల పల్లగున్నది పసుపు, తాలింపుల పసుపు గల్వలేదు తింటుంటే ముక్క ముక్క వాసన, ఆ పసుపు అంతా ముక్కులోకి జర్రెనా తింటుంటే పాల పాల వాసన. నాన్నగాడైతే బయలుదేరిపోయింది, స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇక మేము ఇప్పటిదాకానే గొర్రెలు అవేంటి చెర్లు వేసేసి కడిగేసి అంతా శుభ్రం చేసి వచ్చేసినాం. ఇక శిరీష శేఖర్ అయితే కొంచెం బయటకు పోయారు, బండి మీద పోయారు. ఇక అట్లా ఎండలోపు వచ్చేస్తారు వాళ్ళు, కొంచెం అట్లా ఇట్లా వచ్చేస్తారు. 12 గంటల వరకు వస్తుండొచ్చు, ఎందుకంటే నైవేద్యం పెడతాం కాబట్టి ఈరోజు నైవేద్యం టైంకి వచ్చేస్తారు. మనం మమ్మీ లేదురా ఒకటే వచ్చు. సో ఫ్రెండ్స్, నిన్న స్వప్నని కొంచెం ఎగతాళి చేస్తే ఒక కమెంట్ అయితే నన్ను తిట్టినట్టు చేసారు, కాకపోతే నన్ను హెచ్చరించినట్టే. సో దానికి నేను పశ్చాత్తాపడుతున్నా, దానికి నేను సారీ చెప్తా ఉన్నా. ఇక మన స్వప్న ఇది వచ్చేసి ఒక పది ఏదా తిన్నావు ఏమన్నా? మరి తిన్నా కూడా గట్లే ఉన్నది. ఇది వచ్చేసి మటన్ ఎందుకంటే పెద్దల కాడ పెట్టా నీకు. ఇది వచ్చేసి చికెన్ పెద్దల కాడ పెట్టారు మా సైడ్. మీ సైడ్ ఎవరైనా పెట్టా కామెంట్ చేయండి. మా సైడ్ ఓన్లీ మటన్ మాత్రమే పెద్దలకు ఎక్కిచ్చే దగ్గర పెడతారు. స్నానం చేసిన ఇప్పుడే నేను స్నానం చేసిన జరే రాదు. స్నానం చేసినాక చెత్త ముట్టుకోవాలంటే గలీజ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇల్లుందా వద్దే, ఇగో ఈ డబ్బా కూడా తీసుకోరి. ఏ క్రియాన్ షీట్రా, అది వచ్చేసి పొడి చెత్త, ఇది వచ్చేసి తడి చెత్త. ఏ క్రియాన్ షీట్ రా, తాత బుయ్యి తీసుకోతాడు మరి. ఇగో తగ్గిది కూడా ఉంది. బాయ్ చెప్తుండు, బాయ్ కొడుతున్నాడు. ఇంట్లో పంప తిన్నవారా నువ్వు? ఇలా ఏం తిన్నావురా? ఏం తిన్నావు? ఆమె తిన్నావా? కాయ తిన్నావా? ఏం కాయ తిన్నావురా? ఏం కాయ తిన్నావు? చలో, చెత్త కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు తోటి. ఇది వచ్చేసి చెప్పిన, ఇది వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి మటన్. అదేంటి? అదే మటన్ కా. సో సపరేట్ దాంట్లో వండుతారు. రైస్ అయిపోయిందా? సో ఇప్పుడే స్టార్ట్ చేసినామా? ఓకే. అదేంటి? ఇంట్లో ఏం చేయలేదు ఈరోజు, అన్ని బయట నుంచి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఎప్పుడు పెట్టినా కానీ అంటే అవి ఇప్పుడు నెలమాసం కాబట్టి కంపల్సరీ అన్నీ చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే అట్లా చేయొద్దట, ఒక పొద్దు కూడా ఉండకుండా పెడుతున్నాం అన్నట్టు. నాన్న పొద్దునే తిన్నా, నేను తిన్నా, శేఖర్ కూడా ఇస్తున్నారు. శేఖర్ అందరం తినేసినాం. అమ్మా పోయా ఎవరు పోయిరా? నాన్న అనొచ్చు గారా, అమ్మ అమ్మ అంట ఊరికే. పప్పాను పప్ప రాదు, నాన్న రాదు, దాయ్ అంటాడు. దాయ్ నేను వచ్చింది, దాయ్ లేవు అన్నాడు నిన్న వచ్చి. బాబాయిని బాబాని అంటాడు, నన్ను బాబాని అంటాడు. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ అయ్యేలోపు చిన్న ఎడిటింగ్ లేదు, కంప్లీట్ చేసుకున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ఇంకా శేఖర్ వాళ్ళు ఇంకా రాలేదు. శేఖర్ వాళ్ళు వస్తే పెడదాం అనుకుంటే ఇంకా టైం పట్టేటట్టు ఉంది. ఇవాళ వచ్చేలోపు ఇవన్నీ పూదిచ్చి అంటే బొట్లు పెట్టి. ఎవరు ఇది చూడు, వీళ్ళు ఎవరు రాళ్ళు? ఎవరు? నానేదిరా, నాని రా రే. తాత నాని తాత ముగ్గురేనా? అంతేనా? మా ఇంట్లో ఫస్ట్ మా తాత, మా నాన్నమ్మ ఫోటో ఉండదు, ఎందుకంటే మా నాన్నమ్మను మా నాన్ననే సగం చూడలేదట. ఇక మా తాత ఆల్మోస్ట్ మాకు తెలివిలు వచ్చేదాకా ఉన్నాడు. ఆల్మోస్ట్ అయింది మొన్న 2008లో చనిపోయారు. ఇక మా పెద్దన్న, మాకు అందరికంటే అన్నున్న పెద్దన్న, మా పెద్దనాన్న కొడుకు. దాని తర్వాత మా ఇంట్లో పెద్దనాన్న ఫోటో లేదు. ఫాదర్ ఫోన్ చేస్తున్నా. బాబాజీ ఇప్పుడు తినగానే పోతా.
ఇంకా వేరే రెడ్ కలర్ లేవా పువ్వులు? ఇవి ఇవి చల్లుతాం కదా. మరి కింద క్లాత్ ఏదా సప్న? ఏమీ నాని దండం పెట్టాలరా పోయి, నానికి దండం పెట్టిపో. నాని నాని అంటనే ఉన్నాడు. ఇప్పుడు అడిగితే చెప్తలేడు ఎవరు రా అంటే. అరే ఎవరు రా ఇల్లు? తాత ఆడున్నాడు రా తాత. ఇల్లు ఎవరు? నాని నాని ఏది నాని ఏది నాని నానేది? బొట్టు పెట్టుకున్నావా? బాగుంది బొట్టు. నాని చెప్పు, నానేది చెప్పు. ఇక నాని టైం వచ్చేటట్టుంది. స్కూల్ డుమ్మ కొడుతుండే మేము. మా నానికి నైవేద్యం పెడుతున్నాం అని స్కూల్ డుమ్మ కొడుతుండే. అప్పుడు అందరం ఇంటికన్నా ఉంటున్నాయి కాబట్టి తొందర అసలు ఈ టైం వరకు ఆగుతుంది తినేటోళ్ళం కూడా. అవునవును. సో ఫ్రెండ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇక శేఖర్ శిరీష ఇద్దరు రావాలి, అందుకని వెయిట్ చేస్తున్నాం. ఏడు వేరురా బాబాయ్, ఇట్లా 7 వేరు. శిరీష 7 వేరు, పిన్ 8 వేరు. ఎండ చాలా ఘోరంగా కొడుతుంది నిన్నటికంటే ఈరోజు. మరి అట్లనే వస్తా శేఖర్ని నాన్నగారిని ఎత్తుకొని వస్తే అయిపోతుంది కదా. వాళ్ళు వచ్చారు మళ్ళీ నాయన అసలు ఆకలి అవుతుంది. అవును ఈసారి లేట్ అయిపోయింది. అడిగిపోయిండు అయ్యింది ఆరా పెట్టాను పెద్దలు పెట్టాలి నేను చెట్టు కాడికి పోతున్నాడు అని అయ్యో మళ్ళీ మెల్లగా పోయి అట్లా ఒకటిసారి పోయద్దు. ఆడు పోసాడా సప్న? ఆడ కింద పడుతుడు పోయి నీకు మనకి పడ్డట్టుగా అనిపిస్తలేదు అంతే కిందకి వంగి వంగి అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ముట్టియాలి దాన్ని? అగ్గిపెట్ట ఏడుంది చెప్పు. అగ్గిపెట్టేదిరా ఏడుంది అగ్గిపెట్ట? గాడి ఎందుకుంటారు అగ్గిపెట్ట తీసుకురాపో తీసుకురాపో. ఏడుంటది గాడి ఎందుకుంటుంది సప్న? అడే నన్ను చూసిందే వాడు చూస్తేనే ఆ రూమ్లో పోతుంది. తీసుకురాపోరా మరి. అదే అంట ఆగరా ఆగరా ఏకరి అని ఆగరా. దర 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 ఎండ కొడుతుంది. అయిపోయిందా? ఎండ చాలా కొడుతుంది, భీకరంగా ఉండ కొడుతుంది. చాలా చాలా తొందర తొందర నీకోసం వెయిటింగ్. కాల్ చేసి పట్టుకొని రండి. ఇక్కడ ఎండ మాత్రం సుర్రం అంటుంది బయటకు చూస్తూ. అసలు ఎండకు చూడలేకపోతున్నాం. అమ్మా అక్క రాని రాగు, అక్క రాని. ఇంతసేపు అయింది చూసినాం. ఎంత ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఉడికపోస్తుంటుంది, ఇట్లా చెమటలు గారుతుంటే అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఏందమ్మా అటు చూడొద్దురా, పెద్దలు పెట్టొచ్చినాక బయటకు చూడొద్దు. మన నమ్మకం ఏంటంటే పెద్దలు వచ్చి కొంచెమన్నా తింటారని మన నమ్మకం. ఇది చూడు భయపెట్టి సారా. అయ్యో ఎవరిదిరా అది? ఎవరిది? ఎవరిది? ఎవరు? వావ్, ఒకప్పుడు స్ప్లాట్ లైట్ మా ఇల్లు, ఒకప్పుడు ఇట్లుండే మా ఇల్లు. అప్పుడు ఫోటోలు వస్తున్నాయి ఇలా. మేము ఛానల్ పెట్టి సెకండ్ వీడియో అనుకుంటా ఇది, స్వప్నస్వామి బ్లాగ్స్లో. అప్పుడు నాన్నగారు చూడండి చిన్న ఉందో. వీళ్ళు ఎవరు? క్రియాన్షా? క్రియాన్ష్ షెడ్ కట్టేటప్పుడు కొత్తగా షూటింగ్ స్టార్ట్ అంతేనా? స్పాట్ లైట్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఏమోరు? నానిగాడు. అవును 1 month ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అయింది. అయ్యో నవ్వుతుంది నానిగాడు. అయిపోయినా అమ్మ నానిగాడు బర్త్డే విషెస్. నానిగాడు
అరే ఈరోజు నానికి నైవేద్యం పెడతా తెలుసు గారా మరి ఇంత లేట్ పోయినా అక్కే తొందర కాలు చేతులు కడుక్కొని పోయి నాని మొక్కిరాపో ఇంతసేపు ఆరా నీకు షర్టే బాగాలేదు అదేంది టీషర్ట్ బాగుందిరా డ్రెస్ బాగుంది ఈరోజు పొన్నాడు కాలు చెప్పులిపు తొందర చెప్పులిపి తొందర వాష్ మెల్ల మెల్ల చూసి జరా శేఖర్ మొక్కిరాప నువ్వు కాలు పైకి అనుకో డ్రెస్ పైకి అనుకో మంచిగా కడుకోవాలి వెనక సైడ్ కూడా పోయి నాని వెనక జరి ఇప్పుడు ఏం కావాలి నీకు క్లిప్ కావాలా సాపేసుకుంటారా లైట్లు వేసినాయి అది వేసిన లైట్లు ఇట్లుంది ఎండాకాలం లైట్లు ఎక్కువ లైట్ చాలా తక్కువ వస్తుంది లైట్లు బయట ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా అవును ఇంట్లోకి వచ్చేసరికి చీకటి అవుతుంది నువ్వు కూర్చోవాడా సో ఈ టైంకి అయితే మళ్ళీ షెరికాకు వచ్చేసినాం మునియానికి రైస్ పెట్టనీకి అని చెప్పేసి ఆగురా ఆగు టైం వచ్చేసి 9 అయిపోతుంది ఏమైందన్నా అబ్బా సో యాక్చువల్లీ ఏంటంటే మన మేక నిలబడి చూస్తే దగ్గరకు వచ్చి వెళ్ళిపోయచ్చుగా పాపం దానికి బోడ మేక డెలివరీకి ఉంది చాలా అంటే చాలా అవస్థ పడుతుంది వీడియో తీయొచ్చా అయిపోయినాకనే ఇద్దాం ఇప్పుడు వద్దు పాపం స్టార్టింగ్ కదా దాని కూడా అలవాట్లేదు ఫస్ట్ ప్రెగ్నెంట్ అది అదే ఫస్ట్ డెలివరీ కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది యాక్చువల్లీ నేను పొద్దు నుంచి అనుకుంటున్నా ఈ రోజు డెలివరీ అవుతుందని నాన్న కూడా అనుకున్నాం ఈ రోజు డెలివరీ అవుతుంది అని అనుకున్నాము అందుకని నాన్న బట్టలు కూడా అన్ని తెచ్చుకొని ఇలా వండుకుందామని రెడీ అయిపోయాడు అన్ని తీసుకొని వచ్చిండు అది ఏ టైంలో డెలివరీ అవుతుందను కనబడుతుందా అది తింటే తీసి ఇట్రా దా ఇన్ను చూద్దాం దా అలా పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మంచిగా శ్రద్ధ గీత అన్ని తెచ్చుకున్నావా లాస్ట్ మేక ఎట్లా సో చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా టైం పడుతుంది దీనంత వరకు నొప్పుల బాధ ఎంత కష్టపడితే తప్ప బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత తల్లిని దగ్గర తమ్ముడిని దగ్గర ఏం చేస్తున్నావు ఎంత దుమ్ము దుప్పుతున్నావా దుమ్ము వస్తుంది చాలా దుమ్ము ఉంటుంది ఓ పని చేద్దాం అయితే గోడ కట్టేసేద్దాం రూమ్ మంచిగా కట్టాలన్న కడితే వాస్తు ప్రకారం వాస్తు లేకపోతే ఘోరంగా నీరు వస్తుంది మరి ఘోరంగా నీరు వస్తుంది యాక్చువల్లీ ఈ మేక వచ్చేసి బోడ మేక అంటాం దీన్ని ఈ బోడ మేక ఏంటంటే ఫస్ట్ టైం డెలివరీ అన్నట్టు ఇప్పుడు ఇది ఇంతకు ముందుకు అసలు డెలివరీ కాలేదు ఫస్ట్ టైం ఇది తొలిసూరి ఈత అంటారు కదా ఆ తొలిసూరి ఈత ఇది యాక్చువల్లీ మేమేంటంటే డే టైం ఈతనేమో మనం ఏదైనా చేసేవాళ్ళం కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అన్ని మేకలేమో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు అంతే 40 minutesలో 2 ఈతలైనా సరే కానీ డెలివరీ అయిపోయేది కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం మేము తినేటప్పుడు యాక్చువల్లీ నైట్ మేము క్రికెట్ చేస్తూ ఉన్నాం మన సన్ రైజర్స్ ఆడుతుందని చెప్పేసి చూస్తూ ఉంటే నాన్న తినేసి వచ్చేసి అరే అన్నాడు సరే ఇక పుట్టింది రావనుకొని చెప్పేసి మేము బయలుదేరినాం తొందరగా వచ్చి చూసేసరికి ఇంకా ఇక అవుతలేదు చాలాసేపు చాలా అంటే చాలా సేపు మేకలు అంటేనే కోతి మేకలకి నిజంగా చెప్తున్నా ఎంతో కోతి అంటే అంత కోతి మేకలు అంటేనే కోతి ఇక చెప్తే వినాయి అవి ఎప్పుడు పైకి కాళ్ళు ఎప్పుడు పైకి లేపుతాయి పైన ఏమున్నాయి అని వెతుకుతాయి పాపం ఇది మాత్రం చాలా అంటే చాలా అవస్థ పడుతూ ఉంది అసలు ఇది డెలివరీ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ ఉండే మేము రాత్రి 9 గంటలకు పోతే 12 గంటల దాకా అక్కడనే ఉన్నాం కానీ ఒక్క పాప కూడా బయటికి రాలే ఒక బాబు కూడా బయటికి రాలే ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే పొద్దున వరకు అట్నే వెయిట్ చేసినాం మబ్బుల 5 గంటల వరకు కూడా అట్నే వెయిట్ చేసినాం కానీ కూర్చున్నాం మస్తు సేపు నేను కాకపోతే తమ్ముడు నాన్న కాకపోతే నేను ఇక కూర్చొని నిజానే వచ్చింది ఇక ఇట్లా కాదని చెప్పేసి సపరేట్గా మంట పెట్టుకొని ఒక చైర్ వేసుకొని ప్రశాంతంగా ఇక ఇన్నే కూర్చున్నా ఎంతసేపు అని కూర్చున్నాం నైట్ టైం ఎవరు లేరు ప్రశాంతంగా ఎవరు లేరు చల్లగా గాలి వస్తుంది ఆల్మోస్ట్ నిద్ర వచ్చింది ఆ నిద్ర వచ్చేంతసేపు ఇక్కడనే ఉన్నాం ఇక నిద్ర వచ్చిన తర్వాత నాన్న కొద్దిసేపు లేపి ఇక్కడ చూడే అని చెప్పి అక్కడికి వెళ్ళి నేను బయలుదేరేసి వచ్చేసిన కానీ చాలా అంటే చాలా లేట్ అయింది కానీ ఒక దురదృష్టం ఏంటంటే 5 గంటల వరకు చూస్తే లాస్ట్కి ఒక చిన్న ఒక మేకది హెడ్ మాత్రం బయటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 hour వరకు అట్లనే ఉంది ఇక అది బయటికి వెళ్ళొచ్చట్లేదని చెప్పేసి ఇక నాన్న కొంచెం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లుంది పరిస్థితి అంటే అది అట్లా ఉండొద్దు తీసేయండి అని చెప్పేసరికి ఇక పోయి ఆ క్లాత్ తీసుకొని వచ్చిన క్లాత్ తోటి ఆ
మెడకాయ పట్టుకొని బయటికి గుంజేసరికి ఒకటి బయటికి వెళ్ళింది. ఆ బయటికి వెళ్ళిన తర్వాత మాయి వాడాలిగా, మాయి కోసం చాలా అంటే చాలా వెయిట్ చేసినాం. ఆ మాయి కూడా పడలేదు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడ్డది. కానీ అది ఏం దాన్ని చూసేసరికి ఇంకో పిల్ల, ఒక పిల్ల పుట్టింది, రెండో పిల్ల పుట్టింది. రెండు కూడా చనిపోయినాయి. మస్తు బాధ అనిపించింది నిజంగా. సరే ఈ రెండు చనిపోయినాయి కదా, ఇంకా మేఘనన్న బతికుంది కదా అని మేము అనుకున్నాం. కానీ ఇంకా దురదృష్టం ఏంటంటే మేఘ బతికే ఉంది, కానీ మాయి వల్లే. మాయి పడకపోతే మేక అసలు ఏం తినదు. ఎట్లుంటుందంటే నిన్న రాత్రి నుంచి, నిన్న సాయంత్రం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అది ఇంకా మాయ వేయలేదు, మేత మేస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది దానికి. ఇక మళ్ళీ హాస్పిటల్ పోతే ఏదో ఏదో ఇచ్చారు, ఈ మాయవాడు నీకు ఒక టానిక్ ఇచ్చారు. ఆ టానిక్ తీసుకొని వచ్చిన. మరి ఈరోజు వేసినాం, పొద్దున వేసినా సాయంత్రం వేసినా ఇంకా రాలేదు. ఈ నైట్కి ఇట్లా మాయ పడితే ఏం కాదు. లేకపోతే ఎందుకంటే ఇది తినాలి, తినకపోతే శక్తి ఉండదు. శక్తి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైట్ వరకు మొత్తం కంప్లీట్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇక చూసి ఆల్మోస్ట్ టైం ఒక 11:30-15 నిన్న ఉంది కదా. నేను యాక్చువల్లీ నేను పోయిందేమో 12 o'clock. అప్పుడు టైం చూపించకపోయినా. అన్ని మేకలేమో డెలివరీ టైంలో అరుస్తూ ఉంటాయి, కూర్చుంటాయి, అరుస్తాయి, అటు తిరిగి ఇటు తిరిగి అవుతుంటా ఉంటాయి. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసి దీనికి పెయిన్స్ రాలేదు. ఆ పెయిన్స్ వస్తేనేమో ఎంత శక్తినైనా సరే కానీ అదే పెయిన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దీనికి పెయిన్స్ రాక చాలా అంటే చాలా అవస్థపడ్డది. డే టైం అయితేనేమో మేము ఇక్కడ హాస్పిటల్కా లేకపోతే నీళ్ళు మంత్రించడమా ఏదో ఒకటి చేసి దానికి పెయిన్స్ వచ్చే విధంగా చేస్తుండేమి. కానీ నైట్ టైం అయ్యేసరికి ఆల్మోస్ట్ అప్పటికే 12 అవుతూ ఉంది. ఏం చేయలేని పరిస్థితిలో సరిగా పొద్దున చూసుకుందాం అనుకునేసరికి అట్లయింది పరిస్థితి. ఆల్మోస్ట్ పెట్టిన కట్టెలు కూడా మొత్తం అయిపోయినాయి. కూర్చొని ఆవుకేసిన గడ్డి కూడా కంప్లీట్ చేసింది. ఇది మాత్రం ఇంకా అయినలే. ఇక చాలాసేపు చూసుకున్నాం. ఇక నాయనకు మంచిగా వండుకుని అని చెప్పేసి ఇక నాయనకి చెప్పేసి ఇక నేనైతే బయలుదేరేసి వచ్చిన. ఇక మబ్బులో పోయేసరికి పరిస్థితి అది. ఇవి సపరేట్ కట్టేసరికి కొంచెం మంచిగా అనిపించింది. కానీ మొత్తం ఏడబడతాడా మొత్తం 2 నెంబర్గా అనిపిస్తుంది వీటి ఇక్కడ అక్కడ. సో ఒక సాడ్ అయితే అయిపోయింది. ఇక ఇప్పటి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ అందరికీ బాయ్.